యోహాను రాసిన 2వ పత్రిక. మొదటి అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను రాసిన 2వ పత్రిక, క్షమించి 2వ పత్రిక. మొదటి పత్రిక కూడా వద్దాం మనము, అది కూడా ఉంది. ముందుగా మనం 2వ పత్రిక చదువుకుందాం, తర్వాత మొదటి పత్రిక కూడా 4 దీనికి వస్తున్నాం. దాని తర్వాత యోహాను రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారై వచ్చేనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇప్పుడు మనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము పిల్లరా 1 నుంచి 3 వచనములు మనం చదువుదాం. వీలైతే 6 కూడా మనం చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకం వారి మాట వినును. మనం దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నిత్య నివాసమైన మా ప్రభువా, తరతరములకు నీవే దేవుడవు ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభలు మీకే చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతట్లో మీరు మమ్మల్ని నడిపించారు. ఉదయకాలము దేనొక మందిరములో ప్రభువా మరి నీతో ఉండడానికి ఎంతో కృప చూపారు. అనేక సంగతులు మీరు ఈ కడవరి కాలంలో బయలుపరుస్తున్నారు. ప్రవక్తల ద్వారా వాటి అన్నింటినీ మాకు ఎవరిస్తున్నారు. అందరి బట్టి వందనాలు, స్తోత్రములు. మళ్ళీ తిరిగి సాయంకాల సమయంలో మరొక ఆరాధన మీరు మాకు ఇచ్చారు. మమ్మల్ని ప్రేమించిన సాయంకాలపు ఆరాధన కొరకు స్తోత్రములు. ఈ ఆరాధన కూడా మీకు అప్పగించుకున్నాం దేవా. మహిమార్థమే జరిగించుకోండి. మరియు ఆరాధనలో పాల్గొన్న ప్రతి సహోదరిని జ్ఞాపనం చేసుకోండి. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని పూర్తిగా స్వాధీనపరచుకోండి. మా ఆత్మ ప్రాణ శరీరములు వశంలో ఉంచుకోండి ప్రభువా. నాయన, ఇక్కడ మీ ఆత్మతో సంచారము చేయండి దేవా. ఈ సాయంకాల సమయంలో ఏ సంగతులు మేము నేర్చుకోవాలో, వినాలో, తెలుసుకోవాల్సి ఉందో వాటన్నిటిని రాత్రి పరిశుద్ధాత్మ బయలుపరచునుగాక. అల్పుడును ఎన్నిక లేని వాడును ప్రభువా, పూర్తిగా నీపైన ఆధారపడుతున్నాను. గొప్ప పరిశుద్ధాత్మతో నింపండి. నన్ను ఈ స్థలములు పక్కన పెట్టి మీరు ఈ స్థలానికి దిగిరండి. మాతో మాట్లాడండి. మేము తెలుసుకోవాల్సిన అనేక సంగతులు ఇందులో ఉన్నాయి ప్రభువా. వాటిని పరిశుద్ధాత్మ తవ్వి మా ఆత్మలను పోషించినట్లుగా కృప చూపమని, బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి ప్రియారా. మొదటగా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునికి మహిమ కలుగుగాక. కూడొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ, పరిశుద్ధులందరికీ ప్రభు పెట్ట నాకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఈ సాయంకాల సమయంలో మరొక కీలకమైన అంశాన్ని, లేక ముఖ్యమైన అంశాన్ని మనం తీసుకోబోతున్నాం. ప్రైజ్ గాడ్. మొదటగా చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు శరీరధారి వచ్చేనని ఒప్పుకోనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు అని ఈ మాట ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకము అంటే ఆయన చనిపోయిన తర్వాత, లేపబడిన తర్వాత అపోస్తుల కాలములో ఈ మాట రాశాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్.
మరించుమించుగా ప్రకటన గ్రంథము యోహానే రాశాడు, ఈ పత్రికలు కూడా యోహానే రాశాడు, యోహాను సువార్త కూడా యోహానే రాశాడు. అయితే కాల మానను బట్టి చూస్తే క్రీస్తకము 96, 95 అనేటువంటి కాలంలో ఈ పత్రికలు రాయబడ్డని చెప్తా ఉన్నారు. మంచిది. అయితే ఇక్కడ రాసినటువంటి సందర్భాన్ని బట్టి ఒక అంశం తీసుకుంటున్నాను బైబిల్ నుండి. ఏంటంటే యేసుక్రీస్తు శరీరధారే వచ్చెను. ఏంటండి? యేసుక్రీస్తు శరీరధారే వచ్చెను అనే అంశాన్ని మనం చెప్పుకోతున్నాం. ఇది ఎవరు రాస్తున్నారు, ఎక్కడ రాస్తున్నారు, ఎవరి మాట పలికింది బైబిల్లో? చూడండి, యోహాను రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుని పరిశుద్ధాత్మ మరి అపోస్తులైనటువంటి యోహాను ద్వారా ఈ మాటలు రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల ద్వారా కొన్ని సంగతులను ఈ బైబిల్ రాయించి ఆయన పెట్టాడు. తర్వాత వచ్చేటువంటి పిల్లలు, దేవుని పిల్లలు వాటిని తెలుసుకుంటారని, దాన్ని వారు బయలుపరచబడుతుందని, దాని ద్వారా వారు ముందుకు వెళ్తారని పిల్లల కొరకు దేవుడు మరి అపోస్తులు అనబడుతున్న తండ్రుల ద్వారా గొప్ప ఆస్తిని, అనగా వాక్యపు ఆస్తిని మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తుంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చెను అనే మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. పేర దేవునికి స్తుతి కలుగాక. యేసుక్రీస్తు శరీరధారి వచ్చటం ఏంటి, రావటం ఏమిటి? ఇక్కడ మాట చెప్పాలంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడా, శరీరధారిగా వచ్చాడా, రాలేదా, వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, అసలు యేసుక్రీస్తు శరీరధారిగా రావటం అంటే ఏమిటి? ఈ విషయాలు తప్పకుండా ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. దేవునికి స్తుతి కలుగాక. యోహాను ఎవరంటే 12 మంది అపోస్తులలో చిన్నవాడు, చివరివాడు యోహాను. ఈ యోహాను యేసుక్రీస్తుకి దగ్గరగా ఎప్పుడు ఉండేవాడు అన్నమాట. ఇంకా చెప్పాలంటే ప్రియమైన యోహాను అని రాయబడింది. ప్రియుడైనటువంటి యోహాను యేసు ప్రొక్క గుండెల మీద ఉన్నట్టుగా, దగ్గరగా ఉన్నట్టుగా, చాలా దగ్గరగా ఉన్నట్టుగా రాయబడుతోంది. దేవునికి స్తుతి కలుగాక. చూడండి నా ప్రియ సోదరా, ఈ యోహాను రాసిన 2వ పత్రిక ఇది. అంటే మొదటి పత్రిక కూడా రాశాడు ఇతడే, 2వ పత్రిక రాసిన ఇతడే, 3వ పత్రిక రాసినది కూడా ఇతడే, మళ్ళీ ఇతడే ప్రకటన గ్రంథం రాసిన వ్యక్తి కూడా ఇతడే. యోహాను సువార్త అని చెప్పుకుంటాం చూడండి, సువార్త గ్రంథాలలో ఇతడే రాశాడండి ఇవన్నీ కూడా. అయితే ప్రియ సోదరులారా, ఇతడు ఈ అపోస్తులైనటువంటి యోహాను ఏమి చెప్పాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ అతని ద్వారా ఏది ఇవ్వాలనుకుంటుంది ప్రజలకంటే, ఇక్కడ అన్నాడు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని, అంటే వచ్చాడని. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని ఆత్మలో లేక మనుషులు, ప్రజలు ఒప్పుకోవాలంట అండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసుక్రీస్తు శరీరధారిగా రావటం ఏంటి అసలే? శరీరధారి అనే మాట చూడండి. అంటే యేసుక్రీస్తు శరీరధారి కాక మునుపు యేసుక్రీస్తు ఎక్కడున్నాడైనా నిత్యత్వములో ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు బైబిల్ ప్రకారం చూస్తుంటే ఆయన పరలోకమందు ఆసీనుడిగా ఉన్నాడు. యోహాను సువార్త మనం చూస్తుంటే అక్కడ ఒక రాయబడిన మాట చూస్తాం. అదేంటంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద రాకముందు ఆయన ఎక్కడ ఉన్నాడనేది అక్కడ రాయబడింది. చూడండి, యోహాను సువార్త, ఇదే యోహాను రాసినటువంటి వ్యక్తి అన్నమాట. ఏదో రాస్తున్నాడు ఆయన. మూడో అధ్యాయం 13వ వచనమండి. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే. చూసారా, అదే యోహాను ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. రాసింది ఒక్కడే కాబట్టి ఒకే గ్రహింపు అతనికి ఉంది. యోహానికి ఎలాంటి గ్రహింపు ఉన్నదో యోహాను పత్రికలు, యోహాను సువార్త, యోహాను రాసిన ప్రకటన గ్రంథం చదివే వరకు కూడా అదే గ్రహింపు రావాలి. ఏంటంటున్నాడు ఇక్కడ? పరలోకం నుండి దిగివచ్చిన వాడే, కామా ఉంది. యోహాను సువార్త 3:13లో పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కువపోయిన వాడు ఎవడను లేడు అని చెప్తున్నాడు అండి. యోహానుకు వచ్చిన ప్రత్యక్షత చూడండి, యోహానుకు వచ్చిన బయలుపాడు చూడండి, యోహానుకు వచ్చిన యొక్క దైవత్వం గురించిన మర్మము, దేవుడు లేక యేసు క్రీస్తు శరీరధారిగా ఎలా వచ్చాడనే దాన్ని ఇతడు వివరిస్తున్నాడు. ఆమేన్. ఏ విధంగా చెప్తున్నాడు చూద్దాం. పరలోకంలో నుండి దిగివచ్చిన వాడే అన్నాడు. పరలోకంలో ఉన్నది ఎంతమంది ఉన్నారు? పరలోకంలో 3 ఉన్నారా?
తండ్రి ఉన్నాడా, కుమారుడు ఉన్నాడా, పరిశుద్ధాత్మ ఉన్నాడా అంటే చాలామంది అనుకున్నారు పరలోకంలో తండ్రి ఒక సింహాసనము, కుమారుడు ఒక సింహాసనము, పరిశుద్ధాత్మ ఒక చోట కుమారి సింహాసనము అని కూర్చున్నారు అంటున్నారు. కానీ పరలోకమందు మీరు గమనిస్తే ఇదే యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం చూస్తే, రండి అక్కడికి, యోహాను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. రాసిన వాడి ఒక్కని ప్రత్యక్షత, ఎవరైతే రాశారో వారి యొక్క గ్రహింపును పూర్తిగా మీరు రాత్రి పట్టుకోవాలి. 4వ అధ్యాయము చూడండి, 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశునైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పరలోకమందు ఒక సింహాసనం ఉందని చెప్తున్నాడు ఈ యొక్క యోహాను. అక్కడ రాశాడు, ఇక్కడ రాశాడు, అక్కడ రాశాడు. రాసింది ఒక్కడే, బయలుపాటు కూడా, గ్రహింపు కూడా, ప్రత్యక్షత కూడా ఒక్కటే. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? పరలోకమందు ఒక సింహాసనం అన్నాడండి. ఇంకా ఒక సింహాసనం ముందు ఎవరు కూర్చున్నారు? ఒకసారి ఓ మధ్యకాలంలో చాలా కాలం కిందట యేసన్న గారు చనిపోయారు కాబట్టి ఆయన పేరు చెప్పేస్తాను, పర్లేదండి, ఏం పర్లేదు. ఆయన ఒక బలిపీఠం అనేటువంటి ఒక మాసపత్రిక వేసాడు అనమాట. నేను చదివేవాడిని. అప్పుడు సింహాసనం ఎవరికి అని ఒక అంశం మీద మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. ఏమండి, ఆ సింహాసనము, ఆ మ్యాగజైన్ మీద ఆ సింహాసనం పిచ్చి వేశాడనమాట ఆయన. అంటే సింహాసనం ఎవరికి అంటే చెప్తున్నాడు, సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు అన్నాడండి. తండ్రి మీద కుమారుడు కూర్చున్నాడు, కుమారుడి మీద పరిశుద్ధాత్మ కూర్చుంది, ఆ పరిశుద్ధాత్మ మీద యేసయ్య గారు కూర్చున్నాడండి. ఆయన వేసుకున్నాడు ఫోటో. అది ఇప్పుడు లేదు, ఉంటే చూపిద్దాను నేను. లేదండి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే పరలోకమందు సింహాసనం ఒకటే ఉంది, కానీ కొందరేమో సింహాసనాలు 3 ఉన్నాయని, ముగ్గురికి 3 సింహాసనాలు కొందరేమో ఒకే సింహాసనం అని కొందరు. ఒకే సింహాసనం మీద కూర్చుంటే మరో ప్రత్యక్ష ఏంటంటే కొంతమందికి ఒకే సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు, తండ్రి మీద కుమారుడు కూర్చున్నాడు, కుమారుడి మీద పరిశుద్ధాత్మ కూర్చున్నది, పరిశుద్ధాత్మ మీద ఎవరో వ్యక్తులు కూర్చున్నారు అని వేస్తున్నారు. అయితే ఇక్కడ యోహాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడా, తండ్రి మీద కుమారుడు కూర్చున్నాడా, కుమారుడి మీద పరిశుద్ధాత్మ కూర్చున్నాడా, పరిశుద్ధాత్మ మీద ఒక దైవజనుడు కూర్చున్నాడా అంటే, ప్లేరా ఇక్కడ మీరు గమనించండి ఎంతమంది ఉన్నారు అక్కడ చూడండి. అక్కడ 2వ వచనం, ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. దీన్ని బట్టి యోహానుకు వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే పరలోకమందు ఒక సింహాసనమే ఉంది, పరలోకమందు ఒక సింహాసనం ఉంది, ఒకడే కూర్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ తండ్రి లేడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు, కానీ ఒక సింహాసనం ఉందని మాత్రం బైబిల్ చెప్తుంది. సోదరులారా, బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం నమ్మాలి. బైబిల్ నమ్మనవాడు క్రైస్తవుడే కాడు, బైబిల్ నమ్మనవాడు దేవుని సంబంధి కాడు. హల్లెలూయా. చూడండి నా ప్రియ సోదరులారా, బైబిల్ ప్రకారంగా చూస్తే, యోహాను రాసినటువంటి యోహాను యొక్క గ్రహింపు చూస్తుంటే పరలోకమందు ఒకడే ఉన్నట్టు, పరలోకమందు ఒక సింహాసనమే ఉన్నట్టు, ఒక సింహాసనం మీద ఒకడే కూర్చున్నట్టుగా యోహాను రాస్తున్నాడు. ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆమేన్, ఒక్కడే కూర్చున్నాడు సింహాసనం మందు. ఇంచుమించుగా ఈరోజు 2 దైవజనులు మీకు జ్ఞాపం చేస్తాను. యోహాను రాసినటువంటి పత్రికలన్నీ ఎవరంటే యేసు ప్రభు శిష్యుడైన యోహాను, అపోస్తుడైన యోహాను అంటారు అతన్ని. అతడు రాసిన పత్రికలన్నీ ఇవన్నీ చూస్తుంటే దేవుడు శరీరధారిగా వచ్చాడని చెప్పబడుతున్నాయండి. దేవుళ్ళు కాదు, దేవుడు. అక్కడ ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒక్కడే ప్రభు ఉన్నాడు, ఒక్కడే క్రీస్తు ఉన్నాడు, ఒక్కడే యెహోవా ఉన్నాడు, ఒక్కడే పరిశుద్ధాత్మ ఉన్నది. సోదరుడు, ఒకే దేవుడిగా ఉన్నాడు. పరలోకమందు ఒక్క సింహాసనం ఉన్నది, ఆ సింహాసనం మందు ఒక్క దేవుడే కూర్చున్నాడు. సింహాసనం అంటే చాలా పెద్దగా ఉండి అక్కడ తండ్రి మూలని, మధ్యలో కుమారుడు, తర్వాత చివరి పరిశుద్ధాత్మ కానే కాదు. ఈ ఆలోచన అంతా తప్పు ఉద్దేశాలు. ఒక సింహాసనం మందు ఒకడు మాత్రమే ఆసీనుడై ఉన్నాడు. దీన్ని మనం చూస్తుంటే ఇంకో దైవజనుడిని జ్ఞాపకం చేస్తున్నాను. అతను అపోస్తలుడైన పౌలు గారండి. పౌలు గారికి యోహానికి ఇంచుమించుగా ప్రత్యక్షత ఒకలా దగ్గరగా కనిపిస్తుంది. అంటే మిగతావారు లేరంటే మిగతావారు ఉన్నారు, కానీ ఈయన అంశం తీసుకున్నప్పుడు ఇద్దరు యొక్క దైవజనులు చెప్పినటువంటి మాటలు దగ్గరగా ఒక అంశానికి సరిగ్గా సరిపోతున్నాయి అన్నమాట.
అలాగే ఇంకొక దైవజనుడు గుర్తు వస్తాడు నాకు మళ్ళా. ఎవరంటే అతడు యెషయా భక్తుడు. ఆమేన్. ఈ యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక సింహాసనం కనిపిస్తుందండి. సింహాసనమందు ప్రభువు ఎలా ఉన్నట, ఆసీనుడై ఉన్నాడట. అది అత్యున్నత సింహాసనం రాయబడింది. ఆమేన్. ఆ ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఒక్కడు ఎలా అయితే ఆసీనుడై ఉన్నాడో, యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త చూసినట్టుగా ఒక సింహాసనం మీద ఒక్కడు ఆసీనుడై ఉన్నాడు. ఆ ఒక్కనికే వారు 4 జీవులు, పెద్దలు, దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానం చేస్తున్నారండి. ఎంతమందికి? 3 కానుందా? 2 కానుందా? ఒకనికే. హల్లెలూయా. అందుకే అన్నాడు, రాజును కన్నులారా చూచి తిన్నాడు యెషయా భక్తుడు. రాజులు అని చెప్పలేదు, దేవుళ్ళు అని చెప్పలేదు, రాజును కన్నులారా చూశాను అన్నది వాక్యముల పేర. ఒక సింహాసనము, ఒకడు ఆసీనుడు. అంటే యెషయా చూసిన ఆ దర్శనమును, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను చూసిన దర్శనము 2 ఒకటే అనే విషయం మీరు తెలుసుకోవాలి. వ్యక్తులు వేరు, కానీ ప్రత్యక్షత ఒకటే. ఈరోజు ప్రవక్తకు వచ్చిన ప్రత్యక్షతే నీకు నాకు వస్తున్నప్పుడు ప్రత్యక్షత ఒకటే, కానీ ప్రవక్త వేరు, మనం వేరు. కానీ మనుషులు వేరైనా, ఇక్కడ యెషయా వేరైనా, యోహాను వేరైనా, పౌలు వేరైనా, కానీ ప్రత్యక్షత మాత్రం ఒకటేనండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. ఆమేన్ చెప్తారా? చూడండి, సింహాసనం ఒకటే ఉంది, ఒకటి ఆసీనుడై ఉన్నాడు. ఆ ఒక్కనికి ఆరాధన చేస్తున్నారు. పాత నిబంధనలో అతను ఏమని పిలిచారంటే యెహోవా అని పిలిచారండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవాని ఆరాధిస్తున్నట్టు రాయబడింది. సింహాసనం మీద కూర్చున్నాడండి ఆయన. సింహాసనం మీద కూర్చున్నప్పుడు దూతలు రాత్రి మగలు అంటే ఇక అక్కడ ఆపే లేదు ఆరాధన. పగలు రాత్రులు కూడా ఆరాధిస్తూనే ఉన్నట్టుగా బైబిల్ చెప్తా ఉందండి. దాని అర్థం ఏంటంటే నిరంతరము ఆరాధించబడుతున్నవాడు అన్నమాట. ఈ నిరంతరము ఆరాధించబడుతున్న వాడిని కొత్త నిబంధనలో ఎవరు పరిచయం చేస్తున్నారు? రోమీయులకు రాసిన పత్రిక, యోహాను ఇక్కడ చూస్తున్నాము. యోహాను ఏ విధంగా చెప్తున్నాడో, యెషయా ఏ విధంగా చెప్తున్నాడో, మరొక దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు ఇది చెప్తున్నాడండి. ఆయన రోమీయులకు రాసిన పత్రిక, నా ప్రియ సోదరులారా, 9వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు. ఆమేన్. ఏమన్నాడంటే 5వ వచనంలో, పితరులు వీరు వారు చూసారా, శరీరమును బట్టి, ఇదిగోండి ఈ శరీరం బట్టి ఆయన శరీరధారి అయ్యాడు. ఏ విధంగా అయ్యాడు? శరీరము లేని దేవుడు, శరీరము లేని ఆత్మ శరీరుడుగా శరీరము దాల్చినవాడుగా, రక్తమాంసం గలవాడుగా వచ్చాడు అనేది ప్రతి ఒక్కరూ నమ్మి తీరాలట. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్మితేనే దేవుని సంబంధి ఆత్మ. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు అంటే ఆ ఆత్మ దేవుని సంబంధమైంది కాదు అని చాలా స్పష్టంగా యోహాను రాసేశాడండి. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం. పితరులు వీరి వారు శరీరను బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈ పుట్టిన క్రీస్తట ఈయన ఎవరైనా పుట్టిన శరీరములో పుట్టిన, ఆమేన్, శరీరము దాల్చిన, శరీర రీతిగా వచ్చిన, మన మధ్య నివసించిన, హల్లెలూయా, ఆ వాక్యము శరీరధారై, ఆయన శరీరధారై, యేసుక్రీస్తు శరీరధారై, వాక్యము యేసు ఒకటే. ఆమేన్. వాక్యము యేసుక్రీస్తు ఒకటే. నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ దాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోకపోతే నీ ఆత్మ దేవుని సంబంధం కాదని చాలా స్పష్టంగా రాశాడు యోహాను రాసినటువంటి పత్రికలు మనం చూస్తున్నామండి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఎన్నో వేల ఆత్మలు ఉన్నాయి, కోట్ల ఆత్మల లోకములో. ఈ ఆత్మలు ఏమంటున్నాయంటే ఆయన వేరు అంటున్నాయి, యెహోవా వేరు అంటున్నాయి. కానీ లేఖనాలు మాత్రము కాదు, ఆ దేవుడే, ఆ వెలుగే, ఆ దేవుడైతే ఏమై ఉన్నాడో ఆ వాక్యమే శరీరధారి అయినది. దేవుడు శరీరము ధరించి వచ్చాడని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వీటిని మరి తన ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా బయలుపరిచి ఉన్నాడు. ఇప్పుడు ప్రజలు నమ్మవలసిందే. ఏ ప్రజలు?
భూమి మీద ముక్కు, కన్ను, చెవులు, జుట్టు, తర్వాత కాళ్ళు, చేతులు, శరీరము, ఆత్మ, ప్రాణం గలవ ఏ మనుషుడైనా దీన్ని నమ్మి తీరాల్సిందేనండి. యేసుక్రీస్తు కేవలము క్రైస్తువులకి మాత్రమే దేవుడు కాడు. యేసుక్రీస్తు మాత్రము కేవలము ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రమే కాదు దేవుడు. యేసుక్రీస్తు కేవలము అమెరికా దేవుడు మాత్రమే కాదు. యేసుక్రీస్తు కేవలము యూదులకు మాత్రమే కాడు. యేసుక్రీస్తు ప్రపంచానికి దేవుడై ఉన్నాడండి ఆయన. ఇది మత ప్రచారం కాదు, కానీ ఇది వాస్తవము. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. ప్రియ సోదరులారా, ఏమన్నాడైనా? ఈయన ఎవరు? శరీరం బట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనబడుతున్న పితరుల్లో పుట్టినటువంటి ఈయన, శరీరం బట్టి ఈయన, హల్లెలూయా, సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఈయన ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడు అంట అండి. ఒప్పుకుని తెలియాల్సిందే. యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు చెప్తున్నాను. చూడండి సోదరులారా, ఇక్కడ చూస్తున్నాము, ఈయన సర్వాధికారి దేవుడని బైబిల్ చెప్తుంది. దేవుడు అంటే మళ్ళీ చిన్న దేవుడు కాదు. దేవుడు అంటే మళ్ళీ రెండో దేవుడు కాదు. యేసు ప్రభువుని తీసుకొచ్చి జనులు ఏం చేశారంటే మొదటి స్థానంలో తీసేసి మధ్యలో పెట్టారన్నమాట. రెండో వాడివి నువ్వు, మూడో వాడు పరిశుద్ధాత్మ, నాలుగోడు ఇంకేమని పెట్టేచ్చు కూడా. కానీ బైబిల్ చెప్తుంది పేరా, ఈయన శరీరం బట్టి జన్మించాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు యొక్క పితరుల మధ్యలో. ఆమేన్, అవునా? ఈయన ఎవరట? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రానికి అర్హుడై ఉన్నాడట. ఎప్పుడు స్తోత్రానికి అర్హుడు? యేసుక్రీస్తు. చెప్పండి, నిరంతరము స్తోత్రానికి అర్హుడండి. రాత్రి పగలు, ఏ సమయమైందైనా, ఏ స్థలమైందైనా, ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా, ఏ రకమైన వారైనా నిరంతరము ఈయన ఆరాధనకి, స్తోత్రానికి యోగ్యుడైన వాడండి. అందుకే మనము జనం అనుకున్నారు, కొంతమంది అనుకున్నారు, ఓ ఈయన ప్రవక్తను ఆరాధిస్తున్నారు అనుకుంటున్నారండి. వాడు ముస్లిం సోదరులు ఏమంటారంటే మనకి 144,000 మంది ప్రవక్తలు ఉన్నారు అని చెప్తున్నారు ముస్లిం సోదరులు. ఓకే, ఆల్ రైట్, 44 మంది ప్రవక్తలు ఉన్నట్లయితే దాంట్లో యేసు ప్రభు ఒక ప్రవక్త అంట వారికి. సరే, ఓకే, ప్రవక్త అనుకుందాం. మరి బైబిల్ ప్రకారం ఈ ప్రవక్తని ఆరాధించమని చెప్తున్నారే. బైబిల్ రాసినటువంటి పండితులు లేక బైబిల్ రాసినటువంటి దేవుని యొక్క అపోస్తులు ఏమని చెప్తున్నారు? ఆయన శరీరధారిగా వచ్చాడని. ఒప్పుకోకపోతే, అంగీకరించకపోతే నువ్వు ఎవరంటే వంచకుడివి, క్రీస్తు విరోధి అని కూడా రాయబడింది వాక్యంలోనండి. అంటే ఈరోజు యేసుక్రీస్తుని ప్రవక్తగా అలాగే చూసి క్రైస్తవులందరూ పొరబడిపోయారు, క్రైస్తవులందరూ తప్పుడులోకి వెళ్ళిపోయారు, క్రైస్తవులందరూ కూడా ఒక మనిషిని, ఒక ప్రవక్తని ఆరాధిస్తున్నారు అనుకుంటున్నారు ముస్లిం సోదరులు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన ప్రవక్తే. కానీ ప్రవక్త మాత్రమే కాదు, దేవుడు ప్రవక్త వలె వచ్చాడు, దేవుడు గొర్రెపిల్లగా వచ్చాడు, దేవుడు కుమారుడిగా వచ్చాడు, దేవుడు సశరీరుడిగా, శరీరధారిగా ఇక్కడికి వచ్చాడండి. ఆయన వచ్చాడని ఒప్పుకుంటేనే దేవుని సంబంధమైన ఆత్మ. ఎవరు ఒప్పుకోరో వారే వంచకులు, వారే క్రీస్తు విరోధులట. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు యెషయా రాశాడు, ఈయన నిరంతరము స్తోత్రార్హుడు, కానీ అప్పుడు యెహోవాగా పిలువబడ్డాడు. ఆమేన్, యెహోవాగా పిలువబడ్డాడు. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, మీ తండ్రిని చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి భార్యకి భర్తగా ఉంటాడు, ఆ తండ్రి తన పిల్లలకి తండ్రిగా ఉంటాడు, పిల్లలకి తండ్రిగా ఉంటాడు, భార్యకి భర్తగా ఉంటాడు, అతనికి తల్లి ఉంటే తల్లికి కుమారుడిగా ఉంటాడు. ఇప్పుడు అతడు ఏడి అడుగనుకోండి, ముగ్గురు చూపిస్తారు నాకు. చెప్పండి, మాట్లాడు, అర్థం కాలేదా? మాట్లాడేటండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఆ వ్యక్తికి తల్లి ఉంది, తల్లికి ఏమవుతాడు? ఆ వ్యక్తికి పెళ్ళయింది, భార్యకి ఏమవుతాడు? ఆ వ్యక్తికి పిల్లలు పుట్టారు, పిల్లకి ఏమవుతాడు? ఇప్పుడు నేను వచ్చి పబ్లిక్ ఏం చెప్తానంటే మీ తండ్రి ఏడి అని చెప్తాను, పిల్లలు ఏం చేస్తారు? తండ్రిని చూపిస్తారు. భార్య ఎద్దుకు వచ్చి అమ్మ నీ భర్త ఏడని చెప్తాను, ఎవరిని చూపిస్తుంది?
పిల్లలు ఎవరిని చూపించారో వారిని చూపిస్తుందా, పక్కన చూపిస్తుందా? చెమ్మ పగిలిపోద్ది మళ్ళా, అవునే కదా. రెండోది నెక్స్ట్ కుమారుడు అంటుంది, అమ్మా నీ కుమారుడు ఏడి, కుమారుడు అంటున్నావు, ఒకసారి చూపిస్తావా అని అడిగి అనుకోండి. ఆ తల్లి కూడా ఏం చేస్తుంది, పిల్లలు ఎవరిని చూపించారో, భార్య ఎవరిని చూపించిందో ఆ తల్లి కూడా ఎవరిని చూపిస్తుంది. అదే ప్రత్యక్షత కూడా ఇది. అలాగే ఉంది ఇది కూడా. ఆయనే యెహోవాగా ఉన్నాడు, ఆయనే కుమారుడుగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్ముడిగా ఉన్న సంగతి చాలా సింపుల్గా, చాలా స్పష్టంగా మనం గ్రహించగలుగుతాం. ఆమేన్. తల్లికి కుమారుడు అతడే, పిల్లలకు తండ్రి అతడే, భార్యకి భర్త కూడా అతడే. ముగ్గురు మనం చూడలేదు అక్కడ. కానీ ఒకే వ్యక్తిని 3 కార్యాలే చూస్తున్నాం. చెప్పాలంటే ఒకే వ్యక్తిని 3 విధాలుగా చూస్తున్నాం. అతడే కుమారుడుగా ఉన్నాడు, అతడే తండ్రిగా ఉన్నాడు, అతడే భర్తగా ఉన్నాడు, అతడే మరి తర్వాత కుమారుడుగా ఉన్నాడు అండి. అలాగే అతడే యెహోవాగా ఉన్నాడు, అతడే యేసుక్రీస్తుగా ఉన్నాడు, అతడే పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు సంగతి ఈజీగా మనము చూడవచ్చండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్తారా? యెషయా భక్తుడు చూశాడు దర్శనములో నిరంతరము ఆయన్ని ఆరాధిస్తున్నట్టు. అప్పుడు యెహోవాగా పిలువబడ్డాడు. కొత్త నిబంధనలో అదే దర్శనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను చూశాడు. ఆమేన్. యెషయా చూసిన దర్శనాన్ని యోహాను కూడా చూశాడు. యెషయా చూసినప్పుడేమో ఆయన యెహోవాగా కనిపించాడు, యోహాను చూసినప్పుడేమో ఆయన యేసుక్రీస్తుగా కనిపించాడు. అయితే ఈ పరలోకమందు యోహాను చూసినప్పుడేమో ఒక సింహాసనము, అక్కడే యేసుప్రభు కూర్చున్నట్టు, యెషయా చూసినప్పుడేమో అక్కడే తండ్రి కూర్చున్నట్టు రాయబడలేదు. కానీ పరలోకమందు ఒక సింహాసనము కనిపించుచున్నది. సింహాసనమందు ఒక్కడే ఆసీనుడిగా ఉన్నాడు. ఆమేన్. దీన్ని మనం కొంచెం ఆలోచిస్తే ఒంటరిగా ఉన్నాడా అని బైబిల్ చెప్తుందో మరొక వాక్యం చూద్దాం. అదే మరొక దైవజనుడు చెప్పాడు. ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. అది కూడా మీరు చూద్దాం. చూడండి, తిమోతి రాసినటువంటి పత్రిక దేవునికి స్తుతి కలుగాక. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ప్రియరా 16వ వచనం చదువుదాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక ఆమెన్ అన్నాడు. ఇక్కడ ఈ యోహానుకు వచ్చిన ప్రత్యక్షత ఇంచుమించుగా ఇది అపోస్తలుడైన పౌలు గారు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఇక్కడ? యోహానేమో పరలోకమందు ఒక సింహాసనము, ఒకడు కూర్చున్నాడు అన్నాడు. యెషయా అంటున్నాడు ఒక సింహాసనం మీద యెహోవా ప్రభువు కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు 2 సింహాసనాలు ఉన్నాయన్న ప్రశ్న వచ్చిందా? కాదే. యెషయా చూసినాను, యోహాను చూసినాను, ఒకే దర్శనం, 2 వ్యక్తులు కాదు. కానీ అక్కడ పాత నిబంధన యెహోవాగా ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు యోహాను అంటున్నాడు, ఇప్పుడు యోహాను యెషయా చెప్పినట్టుగా చూస్తే మరి పౌలు ఏమంటున్నాడు? అక్కడ ఆయన మాత్రమే నివసించుచు ఉన్నాడు అన్నాడు. చూడండి, ఇక్కడ ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడు, ఆయన మాత్రమే, ఇంక అక్కడ ఎవ్వరూ లేరు. ఆమేన్. ఆయన మాత్రం ఉన్నాడు. అక్కడ తండ్రి ఆయన ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు, అన్నీ ఆయనగా ఉన్నాడు. కానీ అందరూ అక్కడ కూర్చోలేదు లైన్గా. ప్రియరా, దేవునికి స్తుతి కలుగాక. ఆయన మాత్రమే ఉన్నాడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. యోహాను చూసినటువంటి అదే దర్శనము యెషయా చూసింది ఒకటే. యెషయా చూసిన దర్శనమే యోహాను చూశాడు. ఇప్పుడు పరలోకం ముందు ఉన్నవాడు ఆయనే. ఇప్పుడు యోహాను సువార్తకు వద్దాం. ఇందాక చదువుకున్నాం, 3వ అధ్యాయంకి వద్దాం. చూడండి, 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ కార్యాన్ని. 13వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే యెషయా చూసిన యెహోవా ప్రభువు, యోహాను చూసిన ఒక సింహాసనం కూర్చున్నటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు చూశాడే, ఆయన మాత్రమే అక్కడ ఉన్నాడు అని చూశాడే. ఈ 3 కలుపుకుంటే అది పరలోకం. ఆమేన్. ఇక్కడ 3:13లో పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అంటే ఇప్పుడు పరలోకమందు ఉన్నవాడే కిందకు వచ్చాడట. వచ్చింది ఎవరు? ఎవరైతే పరలోకమందు ఉన్నారో, యెహోవాగా పిలువబడినట్టుగా, యేసుక్రీస్తుగా పిలువబడినట్టుగా ఆమేన్ ఉన్నాడో
ఆయనే ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఆమేన్. పరలోకము దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఇక్కడ వచనములో ఆయన దిగి రావటము, మరలా తిరిగి వెళ్ళటము, ఆయన మరలా వెళ్ళి అక్కడ ఉండటం అనే దానికోసం రాయబడిందండి. ఒక వచనములోనే ఆయన దిగవచ్చుట, నివసించుట, చనిపోవట, సమచేయబట, మరలా ఆయన అన్నాడు నేను మరలా ఎక్కిపోదును. అంటే ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికే వెళ్ళాడండి ఆయన. అవును, అర్థమైందా? అంటే పరలోకములో ఆయన ఒంటరిగా ఉన్నట్టుగా మరి పౌలు రాస్తున్నాడు. యెషయా చూసినట్టుగా యెహోవాగా ఉన్నాడు. ప్రవక్త మరి ఎవరు యోహాను చూసినట్టుగా ఆయన సింహాసనం అందు ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరు చెప్పినా కానీ పరలోకమందు ఒకడే ఉన్నాడని, ఒక సింహాసనం ఉందని, ఒకడే ఉన్నాడని చెప్పబడింది. అది యెహోవాగా చెప్పబడుతుంది, అది యేసుక్రీస్తు చెప్పబడుతుంది. కానీ యెషయాకి యోహానుకు వచ్చినది దర్శనములు ఒకటే, వ్యక్తులు కూడా ఒకటే. ఆమేన్. ఆయన మాత్రమే అక్కడ ఉన్నాడని దానికి సపోర్ట్గా మరి పౌలు గారు చెప్తున్నారు. దాన్ని తీసుకుంటే ఆయన ఎవరంటే నిరంతరము స్తోత్రాహుడిగా ఉన్నాడని, నిరంతరము ఆరాధించగలవాడని, ఆయన ఈ లోకానికి శరీరములోనికి ఆ పితరుల యొక్క శరీరంలోకి దిగి వచ్చాడంట అండి. ఇది గొప్ప మర్మం అండి. దైవత్వం గురించిన ఈ మర్మం తెలుసుకుంటే ఆరాధనలు ఎవరికి వెళ్తాయో అర్థమవుతుంది ప్యారా. ఈరోజు ఎవరిని ఆరాధిస్తున్నామంటే ఒక ఆయన అన్నాడు నేను తండ్రికి ప్రార్థన చేస్తాను, నీ కుమారుడికి ప్రార్థన చేస్తాను, మళ్ళీ పరిశుద్ధాత్మ కాపాడుదేమో ఆయనకు కూడా ప్రార్థన చేసేస్తాను అన్నాడు. కొంతమందికి అయోమయమంటే యేసుని ఆరాధిస్తే మళ్ళీ యెహోవాకు బాధపడతాడు, యెహోవాకు ఆరాధన చేస్తారని. వాళ్ళకి గందరగోళం. సోదరులారా, ఇక్కడ ఒక మర్మం ఉంది. ఆమేన్. దైవత్వం గురించిన గొప్ప మర్మం అండి ఇది. దేవునికి స్తుతి కలుగాక. పరలోకమున్న ఆయనే రావాల్సి ఉందండి. కొందరు ఏమంటారంటే పరలోకం నుండి ఆయన పంపబడ్డాడు అంటారు. అది కూడా వాస్తవమే. ఎలా పంపబడ్డాడు? ఆత్మ శరీరం ధరించుకు రావటంలో శరీరం అనేది ఇక్కడి నుంచే పంపబడిందండి. ప్రైజ్ గాడ్. ఆ ఆత్మ శరీరం దాల్చింది. దేవునికి స్తుతి కలుగాక. పరలోకం ఉన్నవాడే దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? మనుష్య కుమారుడు అన్నారు. ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఒక చోట లేచిన తర్వాత మగ్దలేని మరి వెతుక్కుంటూ వచ్చినప్పుడు నన్ను ముట్టుకోవద్దు అన్నాడు ఆయన. నేను తండ్రి వద్దకి లేకపోతే నేను పరలోకమునకు ఎక్కిపోదు అంటున్నాడండి. ఇంకో మాట కూడా పలికాడండి ఆయన. యోహాను లూకా సువార్త కూడా ఒక మాట నేను మీకు చెప్పాలనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, యేసు పరలోకముని దిగి వచ్చాడు. ఆమేన్. ఈ భూమి మీద మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు, ప్రవక్తగా పిలువబడ్డాడు, దేవుని కొరకు పిల్లగా పిలువబడ్డాడు, దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ భూమి మీద ఆయన శ్రమపడాలి. అంతే, మన కొరకు శ్రమపడి సమాధి చేయబడి మరలా లేవబడాలి, మరలా మహిమలోకి వెళ్ళిపోవాలి. దాన్ని ఆయన ఎప్పుడు చెప్తున్నాడంటే ఆయన చనిపోయి లేచిపడిన తర్వాత ఈ విషయాన్ని వారికి జ్ఞాపం చేస్తున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము ప్రియులారా 26వ వచనం చదువుదాం. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదని వారితో చెప్పాను. హల్లెలూయా. శ్రమ పడిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తన మహిమలోకి వెళ్ళిపోయాడండి. యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త. దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయము. అక్కడ కూడా చూడండి, 8వ అధ్యాయం 22వ వచనంలో అందుకు యూదులు నేను వెళ్ళొచ్చిన చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తాను చంపుకున్నా అని చెప్పుకునేది. అప్పుడైనా మీరు కింద వారు, నేను పైనుండి వాడును. ఆయన పైనుండి వాడని ఆయన చెప్తున్నాడు. వీళ్ళే ఉన్నారు, వీళ్ళు కింద ఉన్నటువంటి ఏలియా, యోహాను, మోషే లాంటి వరకు ఉన్నారు. వీళ్ళు కాదు, ఈయన కింద ఉండేవాడు కాదు, ఈయన పైనుండి కిందకు వచ్చినవాడండి. అది మోషే వంటిది కాదు, ఏలియా వంటిది కాదు, అబ్రహాం వంటిది కాదు ప్యారా. ఈయన మాత్రము వాళ్ళందరూ భూ సంబంధం నుంచి వచ్చారు ప్యారా, కానీ ఈయన మాత్రము పైనుండి వచ్చాడు కిందకి. ఇంకొక వాక్యం కూడా మీకు చెప్పాల్సిస్తున్నాను. యోహాను సువార్త, అది యోహాను సువార్త 6వ అధ్యాయము
ప్రైజ్ ది లార్డ్. 62 చదవండి పేర. అలాగైతే మనుష్య కుమారుడు ఏమంటున్నాడు చూడండి, గమనించండి సోదరులారా. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోట, అంటే ఇంతకు ముందున్న చోట అన్నాడు. భూమి మీద ఉండే ఆయన, భూమి మీద ఉండే ఉంటున్నాడు, నేను పైన ఉండేవాడు అంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు యోహాను ఏమన్నాడు, పరలోకం ఉన్నవాడి కిందకు వచ్చాడు, ఆయన మనుష్య కుమారుడు, మళ్ళీ ఆయన పరలోకం వెళ్ళాడు అని చెప్తున్నాడు. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు, మునుపున్న చోటకు ఎక్కుట మీరు చూచినట్లా ఏమందురు, అంటే మునుపు ఎక్కడున్నానో మళ్ళీ అక్కడికి వెళ్తానన్నాడండి. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, మళ్ళా ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఎందుకు వచ్చాడు ఆయన? ఆదాము అతిక్రమాన్ని, సర్వసంతతి అపరాధ పాపములో ఉన్నారు కనుక ఆ పాప అపరాధానికి వెల చెల్లించడకు, రుసుము చెల్లించడకు, లేక పరిహారము చేయటకు, రక్తదానం చేయడానికి, రక్త బలి చేయడానికి, ఆయన పుణ్యదాన బలియాగన బట్టి పాపక్షమ కొరకు, మనుషులందరి కొరకు, రక్షణ మార్గం కొరకే, ఆయన రక్తం చిందించడం కొరకే ప్రత్యేకమైన శరీరంలో వచ్చాడండి. ఆయన ప్రత్యేక ప్యాకేజ్ అని చూడండి, ప్రత్యేక శరీరంలో ఆయన వచ్చాడు. అందుకే అది మోషే రక్తం కాదు, మోషే రక్తం పనిచేయదు, అబ్రహాం రక్తం పనిచేయదు, మరి పితరుల రక్తం సరిపోదు, ప్రవక్త రక్తము పనిచేయదు, హేబెల్ రక్తము పనిచేయదు. అవన్నీ సంపర్కంతో జన్మించినటువంటి ఆత్మలు లేక శరీరములు. ఈయనేమో ఏ సంపర్కం లేకుండా జన్మించిన వాడే నడిపారు ఆయన. మునుపున్న చోటకి, ఆమేన్, మునుపున్న చోటకి నేను మరలా వెళుదును అన్నాడండి. అంటే మునుపున్న చోటకి నేను మళ్ళా వెళ్తే మీరేమంటారు, మీకేమవుతుంది అని అడుగుతున్నాడు ఆయన. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఈ పత్రికలను చూస్తుంటే ఆయన మునుపు అక్కడ మహిమలో ఉన్నాడు, తన మహిమలో ఉన్నాడు. ఆమేన్. తన మహిమలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నట్టే యెహోవాగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా అనగా సోదరులారా రక్షకుడు అని అర్థమండి. ప్రైజ్ గాడ్. యెహోవా అనగా జెహోవా, జాషువా. జాషువా అనగా హెబ్రీ భాషలో రక్షకుడు అని అర్థమేనండి, లేక యేసు అని అర్థమండి. యేసు అనగా రక్షకుడు అని అర్థమండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి యెహోవాగా పిలువబడుతున్న ఆయన, ఆమేన్, ఆత్మగా ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ ఆయన్ని హెబ్రీ భాషలో అడోనై అన్నారు, యేసుని జాషువా అని పిలిచారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, ఇప్పుడు అడోని అని పిలిచినప్పుడు, ప్రభువా అని పిలిచినప్పుడు, దేవుడు అని పిలిచినప్పుడు, యెహోవా అని పిలిచినప్పుడు ఆయన ఎలా ఉంటే యెహోవాగా ఉన్నాడు పితల మధ్యలో. ఆమేన్. కానీ ఎన్నడూ ఎప్పుడు ఆయన చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. చూస్తే బతకరు. కాబట్టి ఆయన ఏం చేశాడు, కేవలం తన మహిమ మాత్రమే, నీడ మాత్రమే చూపించాడు. ఒకసారి మోషే అడిగాడు, ఒకసారి చూపించుపోయా అని. ఎదురు చూస్తే నువ్వు బతకలేవు, అందుకని ఇక్కడ ఉండు నువ్వు అని చెప్పి ఇక్కడ చెయ్యి పెట్టి ఆయన బహుదూరంగా వెనక భాగం చూశాడట మోషే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మరల ఎప్పుడు కూడా ఆయన్ని ఎవరో చూడలేదు. ప్రవక్తలో ప్లేరా ఆయన్ని ముఖామిగా చూసినాను, ఆయన అగ్ని స్వరూపం గలవాడే, ఆత్మస్వరూపుగా ఉన్నాడు. హల్లెలూయా. అట్టి దేవుడు, ఆమేన్, అలాంటి సర్వబహుడు, అలాంటి మహా గొప్ప దేవుడు పాత నిబంధనలో యెహోవాగా అడోనీగా పిలవబడ్డాడు. ప్రైజ్ గాడ్. ఇంకా చెప్పంటే ఆత్మగా పిలవబడ్డాడు. దేవుడు అనగా ఆత్మని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుందండి. ఇంకా చెప్పంటే దేవుడు అనగా ఆత్మ. దేవుడు అనగా అర్థం ఏంటంటే ఆరాధనకి పాత్రుడు. కాబట్టి ఆయన్ని యెహోవా దేవుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు యెహోవాగా పిలవబడ్డాడు. యెహోవా దేవుడిగా ఉన్నాడు, దేవుడు ఆత్మలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే నిత్యత్వములో ఆయన్ని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తుతి కలుగాక. నా ప్రియ సోదరులారా, ఆయన ఆత్మగా ఉన్నప్పుడు అటండి ఏం చేశాడంటే తనకంటూ ఒక శరీరాన్ని నిర్మించుకున్నాడు, సృష్టించుకున్నాడు. ఆ శరీరమే థియోఫినీ, దాన్ని వాక్య శరీరం అంటారు. ప్రైజ్ గాడ్. అది ఇంకా ఈ భూమి మీదకి రాలే. ఆమేన్. అది థియోఫినీ లేక వాక్య శరీరం అన్నమాట. మనకి 3 శరీరాలు ఉన్నాయండి. ఒకటి వాక్య శరీరం అంటారు, అది ఇక్కడ లేదు, ఇప్పుడు మనం ధరించలేదు ఇంకా. రెండోది మట్టి శరీరం, అది ఇక్కడ ఉంది, ప్రస్తుతం మనం అందులోనే ఉన్నాం. మూడోది చనిపోయిన తర్వాత లేపబడేటప్పుడు మహిమా శరీరముగా వస్తారన్నమాట. ఈ వాక్య శరీరము ఈ మట్టి శరీరము ఎప్పుడైతే కలుస్తుందో ప్రవక్త అన్నాడు అదే
మహిమ శరీరముగా మార్చబడద్దు అంటండి. అంటున్నారు సోదరులారా. ఇప్పుడు దేవుడు ఏ శరీరం ఉన్నాడు? ఇప్పుడు యెహోవా చెప్పాలి, మొదట ఆత్మగా ఉన్నాడు. ఆత్మ నివసించడానికి ఒక శరీరము కావాలి. ఆయన ఏం చేశాడంటే ఈ సృష్టి అయినప్పుడు తనకంటూ నివసించుటకు ఒక రూపాన్ని ఆయన చేసుకున్నాడు. ఆ రూపమే వాక్య శరీరము. ప్రైజ్ గాడ్. ఆ వాక్య శరీరము ఆ రూపమే. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే ఒక రూపంలోకి వచ్చిందండి. అంటే ఒక బ్యాగ్ అనుకోండి, ఒక బట్టలు అనుకోండి, ఒక బుడగ అనుకోండి, ఒక శరీరం అనుకోండి, ఒక రూపం ఏర్పడిందండి. ఆ రూపమే వాక్య శరీరం అంటారండి. ఇప్పుడు యెహోవా లేక ఆత్మ ఎక్కడికి వచ్చిందంటే తన సొంత సృష్టించుకున్న వాక్య శరీరంలోనికి ఆత్మ వచ్చిందండి. ప్రైజ్ గాడ్. ఆ ఆత్మ ఇప్పుడు వాక్య శరీరం ధరించి ఎక్కడుందంటే పరలోకం ఉందనండి. అంటున్నారా? ఒక రోజున ఏం జరిగిందంటే అబ్రహాం యుద్ధంకి వెళ్ళాడండి. ప్రైజ్ గాడ్. యుద్ధం అయిపోయింది, తిరిగి వస్తున్నాడు. షావే లోయ అనే ఒక ప్రాంతం ఉంది. అప్పుడు అబ్రహాముని ఒక ఆయన కలుసుకున్నాడు. బైబిల్ ప్రకారంగా అతడు యాజకుడు అని రాయబడింది. నిరంతరము యాజకుడు. ఇంకా మాట చెప్పంటే మెల్కీషెదెకు అని రాయబడిందండి. ప్రైజ్ గాడ్. ఈ మెల్కీషెదెకు యాజకుడు అని పిలువబడుతున్న ఈయన ఏం చేశాడంటే ఆ షావేలో అబ్రహాం ఉన్నాడు. అప్పుడు అది రాత్రి వేళ గమనించండి. ఆ రాత్రి సమయంలో, ఆ చీకటి సమయంలో ఒక చేతిలో ద్రాక్షరసం పట్టుకుని, ఒక చేతిలో రొట్టె పట్టుకుని ఒక యాజకుడు మెల్కీషెదెకు అక్కడ దిగొచ్చాడండి. అదృశ్యమైన దేవుడు. ఆమేన్. అక్కడ ఎవరు లేని సమయంలో అబ్రహాము దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చాడు. బైబిల్ చెప్తుంది ఆయన మెల్కీషెదెకు అని రాయబడింది, యాజకుడు అని రాయబడింది. ఆమేన్. ఆ యాజకుడుగా మెల్కీషెదెకుగా రొట్టె ద్రాక్షరసం పట్టుకుని అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం అతను చూడగలుగుతున్నాడు, ఎందుకంటే అప్పుడు ఆత్మలో లేడు, వాక్య శరీరంలో ఉన్నాడు. అంటే అబ్రహాం దగ్గరికి వచ్చినది ఎవరు? ఆ షావేలోనికి ఎవరు? మెల్కీషెదెకుగా వచ్చాడు. మెల్కీషెదెకుగా వచ్చాడు, కానీ ఆయనకు రూపం ఉంది, రూపం చూడగలిగాడు. రూపం లేక రొట్టెలకు వస్తుంది? అలా గాలి వచ్చింది రొట్టె ఏమన్నాను? ఆయన చేత్తో పట్టుకున్నట్టుంది. యాజకుడు ఎలా పట్టుకుని వస్తాడో అలాగే పట్టుకుని వచ్చాడండి. రొట్టె తీసుకున్నాడు, తినగలిగాడు, చూడగలిగాడు, మాట్లాడగలిగాడు. హల్లెలూయా. ఆ కార్యం అయిపోయింది. తర్వాత అదే దేవుడు ఆత్మలో ఉన్నప్పుడు ఆమేన్ స్వరముతో అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. ఆమేన్. నేను నీకు కుమారుని ఇస్తాను అని చెప్పాడు. 25 సంవత్సరములు కుమారుని కొరకు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో కొనసాగుతున్నాడు అబ్రహాం. ఒకసారి నిరాశ నిస్పృహగా ఆ చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతున్నాడు, కుమారుడు పడతలేదు అని చెప్పేసి. గుడారం అన్నమాట. ఆ ఎండవేళలో 3 మనుషులు కనిపించారండి. ఆమేన్. ఇంకా మనోళ్ళకి 3 మనుషులుగా తండ్రి అదుగో, కుమారుడు అదుగో, పరిశుద్ధాత్మ అదుగో అంటారు, అనేసుకోవడమే. కానీ అక్కడ 3 మనుషులు రాయబడింది, కానీ తండ్రి అని, కుమారుడు అని, పరిశుద్ధాత్మ అని ఆదికాండము 18వ అధ్యాయంలో మీరు చూస్తే 3 మనుషులు రాయబడింది తప్ప 3 దేవుళ్ళని కానీ, 3 రూపాలని కానీ, లేకపోతే 3 తండ్రి కుమారని పరిశుద్ధాత్మని రాయబడలేదు. అలా రాయబడితే నమ్మొచ్చు, రాయబడలేదు కాబట్టి నమ్మకూడదు. ఆమేన్. సరే, ఆ 3లో ఒకడు ప్రభు అయిన దేవుడిని యెహోవాని గుర్తించగలిగాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు అబ్రహాము. ఒకవేళ 3 దేవుళ్ళైతే 3కి నమస్కారం, ఒక్కో నమస్కారం. మనం ఎలాగైతే కొంతమంది తండ్రికి, తల్లికి, పెద్దలకి నమస్కరిస్తారు, ఒకరికి నమస్కరిస్తారు, అలా చేసి ఉండేవాడు అబ్రహాం. కానీ అలా చేయలేదే. 3 దేవుళ్ళైతే 3కి నమస్కరించాలి కదా. అయితే ఆ 3లో ఒకనికి నమస్కరించాడండి. అస్తే వాసన చెప్పాలంటే ఈ కళ ప్రోత్సన్నాడు, పరలోకమందు యెహోవా అన్నాడట, మనం కిందకి వెళ్ళాలన్నాడట. నాతో ఎవరు వస్తారు? అందరూ వచ్చేతను, అందరూ వదిలే ఇద్దరు సరిపోతారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మిఖాయేల్, గాబ్రియేల్ అనిపించాడు. దూతలు వచ్చాయండి, ఆత్మలు అన్నమాట. దూతలు ఆత్మలో ఉన్నాయండి. దూతలకి శరీరము లేదు. ప్రైజ్ ది లార్డ్. శరీరము లేని ఆత్మలే దూతలు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు చూడండి, ఆయన గాబ్రియేలుకి ఒక థియోఫిని తయారు చేశాడండి.
ఆయన ఆల్రెడీ థియోఫిలో ఉన్నాడు. అంటే థియోఫిల్ అనగా గుర్తుపెట్టండి, వాక్య శరీరం మర్చిపోకండి. వాక్యముతో చేయబడిన శరీరం అని అర్థం అనమాట. ఇది మట్టితో చేయబడిన శరీరము. మహిమ శరీరము, వాక్య శరీరం మట్టి కలిసినప్పుడు తయారయ్యేది మహిమ శరీరం. ఇది మిస్ అవ్వకండి. హల్లెలూయా. గాబ్రియేలు ఏదో బుడగలంటే దాంట్లో దూరం అనమాట. దూరితే అయ్యి బిల ఉంది అన్నాడు. ఇది నీ రూపం అన్నాడండి, ఒక మనిషి రూపం. ప్రైజ్ ది లార్డ్. మిఖాయేల్ అన్నాడండి. ఆయన అక్కడ ఒక రూపం వచ్చింది. ఆ రూపంలోనికి మిఖాయేల్ వెళ్ళాడండి. చూసుకుంటే వాళ్ళు ఎవరంటే మనుషులా ఉన్నారన్నమాట. సేమ్ చూడగలరు, మాట్లాడగలరు, ముట్టగలరు, తాగగలరు. హల్లెలూయా. ప్రయాణము చేయగలరు. కాబట్టి ముగ్గురు ఏం చేశారంటే, ముగ్గురు తండ్రి కుమారుడు కాదండోయ్. ఒకరు యెహోవా వాక్య శరీరంలో ఉన్నాడు. యెహోవా అనబడుతున్న ఆత్మ ఒక్క శరీరంలో ఒక రూపంలో ఉన్నాడండి. ఈ రూపం వేరు. ఆమేన్. ఇది మనిషి రూపమే, కానీ రక్తమాంసాలు కాదు, వాక్య శరీరం. ఇది మనిషి రూపమే, అది కూడా వాక్య శరీరము. ఇది మనిషి రూపమే, ఇది కూడా వాక్యంతో చెప్పిన రూపము. ముగ్గురు మనుషులా ఉన్నారండి. బయలుదేరారక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గర్భంతో సంబంధం లేకుండా ఆ ముగ్గురు ఆ ఆకాశం నుంచి నేరుగా దిగి వచ్చారండి. అర్థమైంది మీకు? ప్రైజ్ ది లార్డ్. నడుచుకుంటూ వచ్చారండి. అబ్రహామా అని. అబ్రహాంకి అర్థమైపోయింది, దాంట్లో ఒకడు యెహోవా, ఇద్దరు దేవదూతలు. ఈరోజు అబ్రహాం సంతానికి అదే ప్రత్యక్షత. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు, ఇద్దరు దేవదూతలు కనిపిస్తున్నారు మనకి ఇక్కడ. ఆ ఇద్దరు దేవదూతలు దేవుళ్ళు కాదు, కానీ దేవునికి పరిచారకులుగా దేవదూతలుగా ఉన్నవి. ఓకే, వచ్చాడు ఆయన. అబ్రహామా, అయ్యయ్యా రండి. ముగ్గురికి నీళ్ళు ఇచ్చాడు, కడుక్కున్నారు, తర్వాత కూర్చున్నారు. అబ్రహాం అంట ఆ దైవజనుడికి లేక వచ్చినటువంటి ఆ దేవునికి చాలా గొప్ప విందు చేశాడంటండి. ఆమేన్. తయారైపోయింది, భోజనం చేశారు. అబ్రహాం చెట్టు దగ్గర నుంచున్నాడండి. వాళ్ళు తింటున్నారు. ఆమేన్. తింటూ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఆ దూతలు తింటున్నాయి, దేవుడు కూడా తింటున్నాడు అక్కడ. ఏమంటారు? తింటారు లేదా? మాంసం నవ్వులుతున్నాడండి. ఆయన పళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, వాసన చూస్తున్నాడు. బిలే బాగుందన్నాడు. ఎవరు చేశారు? అబ్రహాం భార్య చేసింది. చాలా బాగుంది, రొట్టె బాగుంది, వెన్న బాగుంది, పాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అన్నీ తిన్నారండి వాళ్ళు. తర్వాత అప్పుడు అన్నమాట, ఇప్పుడు తిన్నప్పుడు వడ్డించినప్పుడు అబ్రహాము చూడలేదా? ఇదే అబ్రహాము షావేలుకు వచ్చినటువంటి ఆయన చూసాలేదా? చూశాడా? రైట్, గుర్తుపెట్టుకునే విషయాన్ని. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఆయన్ని చూశాడు. ఆమేన్. ఆయన చూసి ఆనందించాడు, సంతోషించాడు. ఆ తర్వాత ఆయన దీవించాడు. మీ ఇద్దరికి నీ కుమారుడు పుడతాడని చెప్పాడు. ఇక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. నిజమేనా? దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా. ఈ దేవదూతలు, ఈ దేవుడు ధరించిన శరీరము మట్టి శరీరము కాదు, ఇది మహిమ శరీరం కూడా కాదు, ఇది వాక్య శరీరము. ఇందులో సంపర్కములు కానీ, కార్యాలు కానీ, లేకపోతే వేరే ఉద్దేశాలు కానీ ఉండవు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగాక. డాక్టర్ డీహాన్ అనే ఒక వ్యక్తి తప్పుడు బోధ చేశాడు. డాక్టర్ డీహాన్ ఆ వ్యక్తి ఏమన్నాడంటే, దేవదూతలు శరీరం ధరించి వచ్చాయి, అప్పుడు మనుషుల్ని, దేవుని కుమార్తెల్ని వారు కూడారు, సమకూడితే అప్పుడు నెఫిలీలు అనే వారు పుట్టారు అని ఒకడు తప్పుడు బోధ చేశాడండి. అతని పేరు డాక్టర్ డీహాన్ అనే వ్యక్తి అండి. హల్లెలూయా. ఇంకా చాలామంది నమ్ముతున్నారు ఏంటంటే, నోవహు దినాల్లో నెఫిలీలు వచ్చారు కదా, వాళ్ళు దేవదూతలు మరి దేవుని కుమార్తెలు కలుసుకుంటే పుట్టిన వారని చెప్పి తప్పుడు ఆలోచిస్తారు. కానీ దేవదూతలు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకున్నారు. మరి దేవదూతలు ఎలా ఉంటారంటే సంపర్కము లేనివారు, శరీర కోరికలు లేనివారు. దేవుడు కూడా శరీర కోరికలు లేనివాడు అంటున్నారా? మొదట ఎవరంటారు? దేవుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. బ్రహ్మ ఒక అందమైన అమ్మాయిని చేశాడంటే, దేవుడేమో ఆదాము చేస్తే ఈ డూప్లికేటెడ్ ఏం చేశాడంటే ఆడదాన్ని చేశాడండి. విన్నారా? ఇది కూడా ఇక్కడ కాపీ. ఇది చేసిన తర్వాత నచ్చేసినట్టు ఈయనకి నచ్చేసిన తర్వాత ఏం చేశాడంటే ఆమెని కొడదామని పరిగెడుతున్నట్ట. అంటే అతను ఏముంది ఇప్పుడు చెప్పాలి? తాను సృష్టించాడంటే సృష్టించిన సృష్టికర్తకి కామ, క్రోధ, మద, మత్సరములు, కామ కోరికలు ఉండవు, ఉండకూడదు. కానీ వీడికేంటి ఉన్నాయి? చూడగానే ఇష్టమైపోయిందట, కూడనుకున్నాడట, ఆమెతో పాపం చేయాలనుకున్నాడట. అంటే తాను చేసిన సృష్టితో
తాను వ్యభిచారం చేయబోతున్నాడు. అంటే అతనిలో ఏముందో తెలుసా? కామవాంఛ ఉంది. కామవాంఛ ఉన్నవాడు దేవుడు కాడు. దేవునికి కామవాంఛలు లేవు. ఇంకోటి ఎవరు? కృష్ణుడు. ఇడు దేవుడంట. 1600 గోపికలతో వ్యభిచారం చేసినాడు. స్నానం చేస్తున్న బట్టలు ఎత్తుకుపోయిన దొంగోడు. ఆడపిల్ల స్నానం చేస్తుంటే ఎవడైనా బట్టలు ఎత్తుకుపో వాళ్ళని ఆడిస్తాడా? వాళ్ళ అవయవం చూస్తాడా? దిగంబర చూస్తాడా? దిగంబర చూసి ఆనందిస్తాడా? అల్లరి చేస్తాడా? దేవుడు అల్లరి కర్త. చెప్పండి, బైబిల్ చెప్తుంది దేవుడు అల్లరికి కర్త కాడు. కానీ ఇక్కడ కృష్ణుడు అల్లరి కర్తగా ఉన్నాడు. అంటే వెన దొంగిలించాడంట. అబ్బా, దొంగోడు అల్లరి కొండల బాగా ఉంటాడట. మళ్ళీ వాడి కోసం అడుగులు వేస్తారు. కృష్ణుడు రావాలని అడుగులోంచి ఇంట్లోకి దూరితే అల్లరే. మీ అమ్మని ఎత్తుకుపోతాడు. మరి అది తిరగట్లేదు వాళ్ళకి. ఆడు కామవీరుడు. సోదరులారా, కృష్ణుడు అనబడుతున్న వ్యక్తి కామ కొరులుతున్నాడండి. అతడు ఆ అమ్మాయిలతో తిరుగుతున్నాడు. అతడు అల్లరి చేస్తున్నాడు. కామ కొరుకున్నవాడు, అల్లరి చేసేవాడు దేవుడు ఎట్ట అవుతాడు? దేవుడు అల్లరి కర్తగాడని బైబిల్ చెప్తుంది. సమాధానకర్త. దేవుడు అవం చేసినప్పుడు కూడా అలాంటి కోరిక అతను లేదు. దేవునికి అసలే కామవాంఛలే లేవు. దేవతలు కూడా లేవు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఇప్పుడు దేవుడు అక్కడికి వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళాడు. ఆమేన్. మొదటిసారి షావేలులో కనిపించాడు ఆయన. రెండోసారి మమ్రే చెట్టు కింద ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరికి ఎండవేళలో ఇద్దరు దేవతలతో దిగి వచ్చాడు. ఆ గొప్ప యెహోవా ఒక రూపంలో దిగి వచ్చాడు. ఆమేన్. అబ్రహాం చనిపోయాడు. చాలా కాలం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అయితే అబ్రహాం కోసము ఇదే యోహాను రాస్తున్నాడండి. ఇదే యోహాను రాస్తున్నాడు. ఈ ఎలాంటి ప్రత్యక్షత కలిగినబడో చూడండి. యోహాను సువార్త. దేవునికి స్తోత్రం. అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే యోహాను ఏమన్నాడు చూద్దాం. దేవునికి స్తుతి కలుగును గాక. 8వ అధ్యాయము యోహాను సువార్త 53 నుంచి చదువుదాం. ఈ యోహాను యూదుల మధ్య యేసుక్రీస్తు మధ్య ఉన్న సంభాషణను వాద ప్రతివాదాలను రాస్తున్నాడండి. ఇక్కడ ఏమన్నాడు? 53. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతనికంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయేరి, నిన్ను నీ ఎవడవని చెప్పుకొనిచున్నావని యేసు ప్రభుని అడిగారండి. అబ్రహాము కంటే గొప్పవాడువా అని అడిగారు. అబ్రహాం చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు యూదులు యేసు ప్రభు దగ్గర ఎవరిని ప్రస్తావన చేస్తున్నారు? చెప్పాలి. ఎవరిని? అబ్రహాం కోసం ఎత్తారు. అబ్రహాం చనిపోయాడు, ప్రవక్తలు చనిపోయారు, అసలే నువ్వెవడమని చెప్పుకున్నావు అని అడిగారు. 54. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునేడలా నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరి గురించి చెప్పుచున్నారో నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఎరుగుదును. నాకు తెలుసు, మీకు తెలియదు. ఆయనను ఎరగనని నేను చెప్పకపోతే, ఆయన నాకు తెలియదని చెప్తే మీ వల్ల నేనను అబద్ధకునేయుందును. కానీ నేను ఆయనను ఎరుగుదును. ఆయన నాకు తెలుసు, ఆయన మాట గైకొనుచున్నాను. 56. మీ తండ్రి అయిన అబ్రహాం. ఇందాక కదా అబ్రహాం గురించి ఎత్తారు కదా, ఆయన అబ్రహాం కోసం మాట్లాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు దీని అంతా ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు యోహాను రాస్తున్నాడు. యోహాను ఏమో రాస్తున్నాడు? యూదులు ఏమడిగారు? అబ్రహాం అంటే గొప్పవాడా? అబ్రహాం కోసం ఎత్తినప్పుడు ఆయన అడిగినా చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతుడని మిగుల ఆనందించాను. అంటే మీ తండ్రి అయిన అబ్రహాం బతుకున్నప్పుడు నన్ను చూడాలనుకున్నాడు. హల్లెలూయా. అదే చెప్తున్నాడండి ఆయన. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎప్పుడో అబ్రహాము కాలం విషయాన్ని యేసు ప్రభు ఎత్తుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుకి 33 సంవత్సరములు. అక్కడ అబ్రహాం ఎప్పుడో చనిపోయాడు. అబ్రహాంకి యేసు ప్రభుకి చాలా వందల వేల సంవత్సరాల గ్యాప్ ఉందండి. అయితే ఏమంటాడు ఈయన చూడండి, మీ తండ్రి అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించాను నేను. వాళ్ళకి ఏమైనా అర్థమైందండి ఆ మాట? పోనీ మీకు అర్థమైందా? అర్థమవుతుంది మీకు కూడా? ఈ మాట వారికి క్యాచ్ చేసి అనుకుంటారు వాళ్ళు. అసలు అర్థం లేదు.
ఏమన్నాడండి ఆయన? వాళ్ళు ఏమడిగారు? అబ్రహాం కంటే గొప్పవాడు అన్నారు. ఈయనేమన్నాడు? అసలు మీ తండ్రి అబ్రహాము నా కోసం చూశాడు, నా దినం కోసం చూశాడు, ఎదురు చూడటమే కాదు, నన్ను చూశాడు, చూడటమే కాదు, హ్యాపీ ఎంజాయ్ చేశాడు. వాళ్ళకి ఇంకా ఏమర్థమైందంటే, అబ్రహాం ఎప్పుడు వాడు? కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఈయన ఎప్పుడు వాడు? అది బీసీ, ఇది ఏసీ, లేదా అది ఏసీ, ఇది బీసీ, అది బిఫోర్ క్రైస్ట్, ఇది ఆఫ్టర్ క్రైస్ట్. అలా మళ్ళీ డౌట్ వచ్చి అసలు నీ వయసు ఎంత అడిగారండి వాళ్ళు. చదవండి. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు అసలే. ఆయన బాగానండి, ఎన్ని సంవత్సరాలు? 50 కూడా లేవు. నీ ఎవరి కోసం మాడుతున్నావు? ఏం మాడుతున్నావు నువ్వు? అబ్రహాం చూసావా? అబ్రహాం నేను చూశాడా? అబ్రహాం చూడటమే కాదు కానీ అబ్రహాం నేను చూసి ఆనందించాడా? అలా మైండ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆయన మాట్లాడకుండా అక్కడ చదవండి. యేసు అబ్రహాము పుట్టక మునుపే ఏమన్నాడు? ఇంకా బుర్ర పగిలిపోతుంది వాళ్ళకండి. ఇది ఈరోజు కూడా చాలామందికి ఈ మెసేజ్ బుర్ర పగిలిపోద్దండి. అర్థం కాదు. ఇది వర తీసిన కత్తి అయి ఉంది, ఇది బయలుపరిచిన వాక్యమై ఉంది, ఇది దేవుని పిల్లలకి అర్థమవుతుంది. ప్రియారా, ముందేమన్నాడు? అబ్రహాం నన్ను చూద్దామని కూడా చూశాక ఏం చేశాడు? గంతులు వేసాడు, ఆనందించాడు అన్నాడండి. అలా నీ వయసు ఎంత? 50 సంవత్సరాలు కూడా లేవే. అబ్రహాం చూసామన్నాడు. ఇంకో మాట వదిలేండి మళ్ళీ ఆయన. ఏ మాట? ఇంకా బలమైన మాట. అసలే అబ్రహాం కంటే ముందు అన్నాడండి. ఇప్పుడు వాళ్ళు బతక చచ్చిపోవాలి, వాళ్ళు ఏమైపోవాలి? వీళ్ళ మాటలు ఏమైనా అర్థమవుతున్న వాళ్ళకి? ఈయన కాలం ఏంటి, ఆ కాలం ఏంటి సంబంధం వెళ్ళేదండి. వింటున్నారా? కానీ ఆయన కాలాలకి అతీతుడై ఉన్నాడు. నేను అబ్రహాం పుట్టక మునిపే నేనున్నానని ఎక్కడ ఉన్నాడండి ఆయన? వింటున్నారా? అంటే అబ్రహాం దగ్గర రాక మునిపే చెప్పండి ఆయన అక్కడ ఉన్నాడని యేసే స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడా? యేసు బైబిల్ ప్రకారంగా ఒక్కడే ఉన్నాడు, ఒకే సింహాసనం ముందు ఉన్నాడు, ఆయన మాత్రం నివసిస్తున్నాడు. అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను. ఇప్పుడు అబ్రహాము నన్ను చూశాడు, ఆనందించాడు. ఎప్పుడు చెప్తున్నాడైనా? యేసు చెప్పే మాటలు అబద్ధమా నిజమా? ఎప్పుడు చూశాడైనా? షావేలుకి వచ్చింది ఆయనే. అర్థమైందా? ఆ మెంబర్ తిరిగి వచ్చింది కూడా ఆయనే. ఇప్పుడు అబ్రహాం గుర్తుపెట్టాడు. ఆమేన్. ఇదే దీని గురించి మన కళ ప్రవక్త అంటున్నాడు ఈరోజు. జయశీలుడు అని వర్తమానం అంటున్నాడు ఆయన. ఒకసారి యేసు ప్రభువట చనిపోయిన తర్వాత, లేపడిన తర్వాత రక్తం పట్టుకుని ఆయనంట ఏం చేశాడు? అధికారం పట్టుకున్నట్ట పాతాళం తిరిగిపోయాడు. పాతాళం తలుపులే పడ్డాయి. హల్లెలూయా. దాని తాళాలేమో సాతాను దగ్గర ఉన్నాయి. అప్పుడు సాతాను అన్నట ఎవరో కొత్తలు వచ్చారు నా కస్టడీలోకి, నా ఆధ్వర్యంలోకి అన్నాడట. తీసి చూశాడట. యేసుప్రభు కనిపించాడు. ఎవరు వచ్చారు? కొత్త కస్టమర్. వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళందరూ నా వశంలోనే ఉంటారని చెప్పి, క్రీస్తు రాకముందు చనిపోయిన అందరూ కూడా సాతాను వశంలో ఉన్నారండి. వాడు బంధించాడు వారిని. వింటున్నారా? ఈయన ఏం చేశాడంటే వచ్చి ఆయన తన్ని తలను లాక్కుని, నేనెవరు తెలుసా? వాళ్ళకి వచ్చింది కన్యక ధర వచ్చాను, ఇదిగో వారి కోసం వెల చెల్లించి వస్తున్నాను అని చెప్పి వారందరి కొరకు నేను ఏం చేశాను? వెల చెల్లించాను. అంటే బాకీ తీర్చేశాను, ఇక వీళ్ళకి నీ బానిసలు కాదు ఇక అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడట. ఈలోపు అబ్రహాం వచ్చాడట. దానికి ముందు శద్రక్ అభ్యర్థులు వచ్చారట. వచ్చి చూస్తే అరే ఈ రూపం ఏంటిది? ఈ రూపం ఏంటి? అదే ఈ రూపమేనా ఆ రోజు అగ్నిగుండంలోకి వచ్చినది అంటే? ఆయన అప్పుడే ఆ రూపంలో ఉన్నాడండి. కానీ వాక్యశరీరంలో ఉన్నాడు. రూపం ఒకటే, వాక్యశరీరంలో ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాము చూసి పరిగెట్టుకొచ్చాడట. చారా త్వరగా, ఆ రోజు నువ్వు పిండి వంట చేసింది, అన్నం పెట్టింది అనుకున్నావు, ఇదిగో ఇత్తడే అంటే ఇప్పుడు కన్నులారా చూశాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. అప్పుడు చూశాడు, కానీ అప్పుడేమో తీవ్రంలో చూశాడు. హేమేన్. ఇప్పుడు లేచిన తర్వాత మహిమ శరీరంలో చూస్తున్నాడండి. యూదులకి శిష్యులకేమో రక్తమాంసంలో ప్రత్యక్షపరచబడ్డాడండి. ఓ హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు నీకు? శారా అబ్రహాము యొక్క భుజాల మీద అలా భుజాల మీద ఇది పెట్టాడు, చూసిందంటండి. అవునండి నిజమేనని మీరు చెప్పింది ఆయనే అని. అంటే చూసి ఆనందించాడు మీ తండ్రిని అబ్రహాము అనే మాట వారికి అర్థం కాలేదండి.
అంటే యూదులు అనుకున్నారు ఈయన 50 సంవత్సరాలు లేనివాడు, యూదులు కుమారుడు, లేకపోతే లేకపోతే ఎవరి కుమారుడు, యోసేపు మరియ కుమారుడే అని సింపుల్గా చాలా ఈజీగా తీసుకున్నారు. కానీ ఆయన మాత్రం ఈజీగా లేడు వారి మధ్య. ఆయన అబ్రహాము కంటే ముందున్నాను. ఆ మాట ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. యాజకుడు కానీ, శాస్త్రి కానీ, ఇంకో వ్యక్తులు కానీ చెప్పగలరా? లేదే. మోషే చెప్పగలరా? అబ్రహాం చెప్పగలరా? ఏ ప్రవక్త చెప్పగలరా? హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తున్నాం అన్నాడు, నేను మునిపే ఉన్నాను అన్నాడండి. అప్పుడు నన్ను చూశాను అన్నాడండి. చూసి ఆనందించాడని చెప్పాడండి. ఓ దేవునికి స్తోత్రం కలుగాక. అప్పుడు ఆయన షాబేలేలో వచ్చిన అదే రూపం, మమ్రే చెట్టు కింద వచ్చినప్పుడు కూడా చెట్టు కింద ఉన్నప్పుడు అదే రూపం. ఆమేన్. మళ్ళీ అదే రూపంలోనికే కన్యక ద్వారా జన్మించాడు. రూపం అదే, కానీ అది వాక్య శరీరము, ఇదేమో మట్టి శరీరము. తర్వాత చనిపోయిన చనిపోయిన తర్వాత మహిమ శరీరం. అందుకే వారు గుర్తుపట్టగలిగారు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. మీకు తెలుసా, బతుకున్నప్పుడు యేసుని గుర్తుపెట్టారు కదా శిష్యులు. ఆ రూపం తెలుసు కదా, అవునే కదా. తర్వాత వారు వలేసినప్పుడు చేపలు దొరకలేదు. చేపలు ఆ సమయంలో ఉదయకాలంలో అక్కడికి వచ్చాడు కదా ఆయన, చూశారు కదా ఆయన. ఈయనెవరు కాదు, ప్రభువే అని గుర్తుపెట్టారని వాళ్ళు. ఎంఐ మార్గంలో మారు వర్షంలోకి వచ్చాడు అక్కడ. తర్వాత ఆయన మరలా వారికి బయలుపరచుకున్నాడండి. తోమా కూడా గుర్తుపెట్టాడు. తోమా కూడా ఈయన అని. సోదరులారా, ఆయన శరీరీతిగా రానప్పుడు వాక్యశిలో ఉన్నాడు. పితాలకి అబ్రహాం కనిపించాడు. మోషేతో వాళ్ళతో మాట్లాడాడు. ఆమేన్. అప్పుడు యెహోవాగా ఉన్నాడు. అప్పుడు యెహోవా ఆ ఆత్మ ఒక రూపం ధరించింది. ఆ రూపమే ఈ రూపమే అండి. ఏ రూపమైతే చూస్తున్నామో ఈ రూపమే వాక్య శరీరము, ఈ రూపమే రక్తమాంసములు, ఈ రూపమే సోదరులారా రేపు లేచిన తర్వాత మరి మహిమ శరీరంలో కూడా ఇదే రూపంలో ఉంటాడండి ఆయన. ఆ యేసు, ఆ వాక్యము, ఆ దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఇంకొక వాక్యం కూడా మీకు చూపిస్తున్నాను. పేరు తిమోతి పత్రిక 3:16 చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. తిమోతి పత్రిక 3:16, మొదటి తిమోతి పత్రిక 3:16. చూడండి అక్కడ, అదంతా చోట తమిళది కానీ చూడండి అక్కడ, ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడు. ఆయన పాదం చూసుకుపోద్ది. ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడు. ఇంగ్లీష్లో అయితే గాడ్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అని రాయబడింది. అంటే సోదరులారా, దేవుడు శరీరుడిగా ప్రత్యక్షపరచబడ్డాడు అని రాయబడింది. అర్థమైంది మీకు చెప్పింది. ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే శరీరం దాల్చి వచ్చాడు అని చెప్పాడండి. ఇదే పౌలు గారు ఇంకొక మాట చెప్పాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 చదువుతున్నానండి, జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువడాయేను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆయన కూడా ఎలాంటి రక్తమాంసములు కింద చెప్తున్నాడు చూడండి. ఏలనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకున్నాడు అన్నాడు ఇక్కడ. ధరించుకొనుట అంటే ఏం ధరించుకున్నాడు? ఆయన రక్త మాంసములను ధరించుకున్నాడు. రక్త మాంసంలో లేని దేవుడు, ఆమేన్, ఆత్మలో ఉన్న దేవుడు రక్త మాంసములు ధరించుకున్నాడు. దేవదూత స్వభావం ధరించుకున్నదట. అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. అబ్రహాం ఎలాగున్నాడు? మనవలే ఉన్నాడు, మనుష్యుడపులో ఉన్నాడు. అబ్రహాము, దేవుడు ఈ లోకానికి దేవదూత రూపంలో రాలే. అర్థమైందండి? దేవదూత స్వభావంలో ధరించుకుని రాలే. దేవుడు ఆ గొప్ప యెహోవా ఎవరిని తయారు చేసుకున్నాడో, ఆదులు ఏ రూపం చేసుకున్నాడో ఆ రూపంలోనికే, మానవ రూపంలోనికే ఆయన వచ్చాడు. అందుకే అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై ఎందుకు ధరించుకున్నాడు రూపాన్ని? ప్రజల పాప పరిహారము కలుగు చేయుటకే ఆయన రక్తమాంసంలోనికి ప్రత్యక్షపరచబడలేదు. రక్తమాంసం ధరించుకుని రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎందుకని చూడండి. కావున ప్రజల పాపమునకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో
కనికరమును నమ్మకత్వమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయములో ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. సహోదరుడిగా ఉండవలసి వచ్చింది. దేవదూతగా రాలేదు ఆయన, మనిషిగా, సహోదరుడిగా, కుమారుడిగా, ఆమేన్, ప్రవక్తగా, హల్లెలూయా, మనిషి కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. వచ్చి 18 తాను శోధింపబడు శ్రమ పొందెను గనుక శోధింపబడి వారిని కూడా సహాయం చేయగలవాడే ఉన్నాడు. అంటే శోధించేబడేవాడికి కూడా ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు ఈ శరీరంలో ఉండి, రక్తమాంసమైన శరీరంలో ఉండి ఆయన ఏం చేస్తాడంటే శోధించబడ్డాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఎవరు? ఇంకో వాక్యం, కొలస్సీలకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం, 2వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించండి. 2:9 దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఒక మాట చెప్పాలంటే దేవుడు శరీరంలో దిగి వచ్చాడు. దేవుడు తన గుణములు సమస్త స్వభావం అంతా కూడా యేసు క్రీస్తు అనబడుతున్న శరీరములోనికి ఆయన దిగి వచ్చాడు. దేవుడైన యెహోవా యేసు అనే శరీరంలో నివసించెను. అందుకే ఆయన అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. తండ్రి అనగా ఆత్మ, తండ్రి అనగా యెహోవా, తండ్రి అనగా దేవుడు, తండ్రి అనగా వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆయన ఏకమై ఉన్నాం అంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఇంకో మాట పలికాడు, తండ్రి నా యందు ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను అన్నాడండి. ఎలా? ఆమేన్. అంటే తండ్రి ఆత్మరూపములో యేసు అనే శరీరంలో ఉన్నాడు. యేసు అనే శరీరము తండ్రి ఆత్మ కలిగి ఉన్నది. ఇద్దరు కాదు, ఆత్మ ప్లస్ శరీరము ఒకటై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యం కూడా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. పిలుపు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మనం చదవాలని ఆశిస్తున్నాను. 5వ వచనం నుండి, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. ఏ మనస్సు? కింద చెప్తాడు. మనస్సు క్రీస్తు యేసు కలిగిన మనస్సు అంటే మనం కలిగి ఉండాలంటే అండి. ఎలాంటి మనస్సు? కింద చెప్తాడు, వినండి. ఆయన దేవుని స్వరూపం కలిగివాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన మనుషుల పోలికలో పుట్టాడు. దేవదూత పోలిక కాదు, అబ్రహాం యొక్క పోలిక, లేక మనిషి పోలిక. ఆమేన్. రక్త మాంసము గలవారిగా ఉండడానికే పుట్టాడండి. మనము కూడా రక్త మాంసం గలవారం కాబట్టి మనం ఎక్కడున్నామో, ఎలాంటి శరీరం ఉన్నామో అదే రక్త మాంసం గలవారిగా ఆయన కూడా భూమి మీదకి జన్మించి వచ్చిందండి. ఎందుకు? ప్రజల పాపములను పరిహరించడానికే ఆయన ప్రత్యేకముగా శరీరం ధరించవలసి వచ్చింది. ఎందుకంటే అబ్రహాము, ఆదాము, మన శరీరము, మన రక్తము పాపాలను తీసివేయలేదు కాబట్టి, కోడెలు మేక రక్తము పాపాన్ని తుడిచేయాలి కాబట్టి, అందరూ పాపులు కాబట్టి ఈ పాప జాతికి సంబంధం లేకుండా ఆయన వేరుగా వచ్చి రక్తము ధరించి, మరి శరీరం ధరించి ఆ శరీరంలో ఉన్న రక్తాన్ని పరిహారం చేశాడండి ఆయన. అందుకే యేసు వచ్చాడండి ఇక్కడికి. హల్లెలూయా. రక్తము లేకుండా పాపక్షమాపణ అనేది ఎవరికీ లేదు. ఆమేన్. ఇక్కడే ఉన్నాడు, మనుషుల పోలిగా పుట్టాడు. తర్వాత దాసి రూపము ధరించాడు. ఏ ధరించుకున్నాడు? ఇక్కడ అక్కడేమో అబ్రహాము సంతాన స్వభావం ధరించాడు, ఇక్కడేమో ఒక దాసుని స్వభావం ధరించాడు. ఆమేన్. శరీరమే ధరించాడు. చెప్పాలంటే దేవాది దేవుడని యెహోవా శరీరమే ధరించాడు. తనకంటూ సొంత ఎముకలను, సొంత శరీరాన్ని, సొంత రక్తాన్ని, సొంత నరములను, మాంసాలను ఆయనే గర్భములో సృష్టించుకున్నాడు. ఎందుకు? ప్రజల పాపాల పరిహారం కొరకు, చిందించబడి కొరకే ఆయన ప్రత్యేకముగా చేయబడినవాడు. అందులో కామవాంఛలు, కార్యక్రమాలు ఏమీ లేవు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నేంట ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి, చదువరా, కనిపించిందా? ఆకారానికి మనుషుడుగా కనబడుతున్నాడు కానీ ఆయన మనుషుడు కాడు. దాసుడిగా ఉన్నాడు, దాసుడు కాదు. ఆయన యజమానుడు, ఆయన మనుషుడు కాదు. మనుషుని చేసిన గొప్పవాడు కాబట్టి నేల మీద నడవగలిగాడండి. ఏమండి? నేల మీద నడవగలిగాడు. యేసు నడితే కృష్ణుడు కూడా నడిచేసాడండి. అన్ని కాపీలు. యేసు నడిచాడు నేల మీద కదా, కృష్ణుడు కూడా నడిచేసాడంట. కృష్ణుడు
మరి యేసుబాబులాగా ఇంత కృష్ణుడు ఎందుకు లేడు? మరి యేసుబాబు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బట్టలు ఎత్తుకుపోయాడా? మళ్ళీ ఎత్తుకుపోయాడు. అంతా కాపీ. సోదరులారా, కనబడుతున్నాడు. నేల మీద నడిచాడు, 5 రొట్టెలను చేపలను విస్తరింపజేశాడు, నీళ్ళు రాక్షసంగా మార్చాడు, చనిపోయిన బ్రతికించాడు. ఇవన్నీ ఒక మానవుడు చేస్తాడా? మానవుడిగా ఉన్న దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. నా ప్రియ సోదరులారా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించుకున్నాడట, తను తగ్గించుకున్నాడట. ఇది యేసుక్రీస్తు మనస్సు. తను తగ్గించుకుంటాం అంటే యేసుక్రీస్తు మనసు గలవారే తగ్గించుకుంటారు. తగ్గింపు లేదంటే యేసుక్రీస్తు మనసు లేదండి. యేసుక్రీస్తు మనసు ఎవరికి ఉందో వారు తగ్గించుకుంటారు, నేల మట్టుకు తగ్గించుకుంటారు. తర్వాత అందుచేతనే పరలోకముందున్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి మీద కింద ఉన్న వాళ్ళు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలండి. అంటే పరలోకములో కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్నవారు కానీ, అంటే ఈ లెక్కన దేవదూతలు కానీ, కెరూబులు కానీ, సెరబులు కానీ, వింటున్నారా? భూమి మీద మనుషులు కానీ, చచ్చినటువంటి వారు కానీ, ఓట్లుగా బతుకున్నవారు, కనబడినవారు, కనబడుతున్నవారు, పాతలు ఉన్నవారు, టోటల్గా అందరూ యేసుక్రీస్తు నామములోనే మోకరించాలంట అండి. ఎవరైనా ఆ గొప్ప దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడండి. ఇది అందరూ ఒప్పుకోవాలట. ఇది ఒప్పుకోకపోతే ఏమిటి? అక్కడికి వస్తున్నాను పేర. చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకున్నాం. ఇక్కడ చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఇప్పుడు ప్రతి క్రైస్తవుని, ప్రతి హిందువుని, ప్రతి ముస్లింని పరీక్షించండి. ఇప్పుడు ఎలా పరీక్షించాలి? ఇలా. ప్రైజ్ ది లార్డ్. 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారే వచ్చానని, అంటే యేసు శరీరం ధరించి వచ్చాడని. ఇంతకుముందు ఆయన శరీరం లేదని, ఆయన ఇంతకుముందే పరలోకంలో ఉన్నాడని, పరలోకంలో ఆయన ఒక్కడే ఉన్నాడని, ఆయన దేవుడిగా ఉన్నాడని, ఆమేన్, ఆయన అడోనేగా ఉన్నాడని, ప్రభుగా ఉన్నాడని, యెహోవాగా ఉన్నాడని, వాక్యముగా ఉన్నాడని, ఆమేన్ ఆమేన్. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిందని, ఆ వాక్యమే శరీరం ధరించిందని, ఆ దేవుడే శరీరం ధరించాడని. హల్లెలూయా. ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. ముస్లిం సోదరుని అడగండి, బ్రదర్ ఇదిగో ఆయన శరీరం దాల్చి వచ్చిన దేవుడు, నేను నమ్మను అంటాడండి. ఆత్మ ఇప్పుడు ఎవరిది? కింద ఉంది, చదవండి. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో. ఏమని ఒప్పుకోవాలి? యేసుని ఒప్పుకున్నాను, అది కాదు అక్కడ. యేసు ప్రభు ఒప్పుకున్నాను, అది కాదు అక్కడ. యేసే యెహోవా, యేసే ఆ దేవుడు, యేసుక్రీస్తే శరీరధారిగా వచ్చాడు. వచ్చిన యేసు ఎవరంటే పాత నిబంధనలో ఉన్న ఏకైక యెహోవా దేవుడు. ప్రైజ్ గాడ్. వచ్చాడని హిందువులు ఒప్పుకోవాలి, ముస్లిమ్స్ ఒప్పుకోవాలి, క్రైస్తువులు ఒప్పుకోవాలి. క్రైస్తువులు ఏమన్నాడు? అక్కడ తండ్రి ఉన్నాడు, ఈ రెండో దేవుడు అన్నారు, అది తప్పే. ముస్లింలు అన్నారు అక్కడ అందరూ దేవుడని యెహోవా, ఒక అల్లా ఉన్నాడు అంతే. ఇంకా ఈయన అల్లా కాదు, ఈయన అల్లా కుమారుడు లేక అల్లా ప్రవక్త. అల్లా కుమారులు ఉండరు, అల్లాకి ప్రవక్త అంతే అన్నారండి. అల్లా ప్రవక్త. కానీ వాక్యం చెప్తుంది ఈయన ప్రవక్తే, అంతకంటే ఎక్కువ. ఆమేన్ ఆమేన్. ప్రవక్త కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈయన ఎవరంటే బైబిల్ ఉన్న ప్రవక్తలందరికన్నా గొప్పవాడు. ఇప్పుడు వీళ్ళే ఉండండి, ముస్లిమ్స్ తక్కువ చేస్తున్నారు. ఆ 1,40,00,000 మంది ప్రవక్తలు కలిపేస్తారు ఇతన్ని. కానీ బైబిల్ మాత్రము ప్రవక్త కంటే గొప్పవాడని ఈయనే చెప్తుందండి. వింటున్నారు? ఇప్పుడు మీరు పాటికి వద్దాం. ఈయన ఒకప్పుడు అక్కడే ఉన్నాడని, వాక్యశంలో ఉన్నాడని, అబ్రహాము కనబడ్డాడని, మోషే కనబడ్డాడని, పాత నిబంధనలో యెహోవా దేవుడిగా ఉన్నాడని, ఇప్పుడు కొత్త నిబంధనలో పాపాలు పరిహారం చేయడానికే మనల్ని విడిపించడానికి ఆయన శరీరంలోకి వచ్చాడని ఒక ముస్లిం సోదరుడు ఎన్నడూ ఒప్పుకోలేడండి. మరి ఒప్పుకోకపోతే ఆత్మ ఎవరిది? మా దేవుడు మా దేవుడు మా దేవుడు అంటున్నారండి వాళ్ళు. మరి దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా అండి? ఏమంటో తెలుసు ఇక్కడ? అసలు అది దేవుని సంబంధమైనది కాదు అన్నాడండి. మీరు ఒప్పుకోగలరా? కానీ అని ముస్లిమ్స్ కారు, ఓకే. ఒప్పుకుంటే దేవుని సంబంధి, ఒప్పుకోకపోతే దేవుని సంబంధి కాదని ఎవరంటున్నారు?
దేవుని చూసిన యోహాను అంటున్నాడు. దేవుని కోసం రాసినవాడు, దేవుని దర్శనం చూసినవాడు, భవిష్యత్తును చూసినవాడు రాశాడు ఈ కార్యాన్ని. కాబట్టి యోహాను అన్నాడంటే ఒప్పుకోవాల్సిందేనండి. ఏమన్నాడంటే, అలా ఒప్పుకుంటే దేవుని సంబంధి. ఏమని? యేసు శరీరధారిగా వచ్చాడని రావటమే కాదు, ప్రజల పాపాలను పరిహారం చేయడానికి వచ్చాడని కూడా ఒప్పుకోవాలి. ఆమేన్. ఏ ఆత్మ అయితే యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. దీన్ని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. అంటే ఒకరిలో దేవుని ఆత్మ ఉందనటానికి, ఒకడు దేవుని సంబంధి అనుటకు దీన్ని బట్టేనట అండి. ఇప్పుడు స్కాన్ తీయచ్చు మనం. స్కాన్ తీస్తే క్యాన్సర్ ఎక్కడుందో, కంతి ఎక్కడుందో తెలిసిపోద్ది. అలాగా ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం క్యాన్సర్ అనమాట. ఏంటి? స్కానింగ్ అనమాట. ఈ స్కాన్ తీయగానే అర్థమైపోద్ది, ఇదే అసలు కనిపించలేదేంటి, కనిపించలేదంటే దేవునికి సంబంధించింది కాదు. మళ్ళీ స్కాన్ తీసుకెళ్ళి తెప్పండి, ఒప్పుకున్నారు అనుకోండి, కనిపిస్తుంది అనమాట. ఆత్మ ఉంది, ఉంది దేవుని సంబంధం. కనిపించలేదా? అసలు ఆత్మే లేదు అక్కడ, అసలే చాలా స్పష్టంగా ఉంది. ఆమేన్. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? అంత మాత్రం కాదు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు ఎరుగుదురు కదా, ఇదివరకే అది లోకంలో ఉన్నది. పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పుకొస్తున్నాడు ఆయన. కిందకి రండి, 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో బ్రహ్మపరిచాత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అంటే చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఇదే 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకోనని వంచకులు అనేక లోకములో బయలుదేరి ఉన్నారు. ఎట్టివాడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళే వంచకులు. అంత మాత్రం కాదు, ఇంకా ఉంది, క్రీస్తు విరోధునై ఉన్నాడట. ఎంత ఘోరం! ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడంటే రెండో దేవుడు కాదు, యెహోవా దేవుడు. ఆయన అన్నాడు, నేను మొదటివాడిని కడపడేవాడిని, చనిపోయి మరలా లేపబడ్డానని చెప్తున్నాడు. మొదట ఉన్నది ఈయనే అని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుందండి. కాబట్టి ఈయన ఎవరంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు శరీరం ధరించి వచ్చాడు మన కొరకు, మన ప్రజల పాపాల పరిహారం కొరకే ఆయన ఇలా రావాల్సి వచ్చిందని, శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో, అది ముస్లిమ్స్ అయినా, అది హిందువైనా, అది క్రైస్తవులైనా, అది మరి ఎవరైనా సరే ఒప్పుకుంటేనే వారిలో ఉన్న ఆత్మ దేవుని సంబంధమైంది. ఒప్పుకోకపోతే వారి ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రైస్తవులైనా, యూదులైనా, ఇతరులైనా, ఎవరైనా దేవుని సంబంధమైన కారుని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుందండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆది వాక్యమును, వాక్యము దేవుడును, ఆ వాక్యమే ఆ దేవుడే శరీరధారిగా మన మధ్య నివసించాడు. మన మధ్య ఉన్న ఈయనెవరు? దేవుడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఏ దేవుడు? రెండో దేవుడు కాదు, ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ప్రవక్త ఉన్నాడు. ఆయన రెండో దేవుడు కాదు, ఆయన మొదటి దేవుడిగా ఉన్నాడు. అంటే పాత నిబంధన యెహోవా దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ప్రజల పాపాల పరిహారం కొరకే శరీరధారిగా వచ్చాడు, మన మధ్య నివసించాడు, జీవించాడు, మృతి పొందాడు, పాతిపెట్టబడ్డాడు, మరలా లేచాడు, మరలా ఆయన రాబోతున్నాడు అనేది సర్వసత్యమండి. కాబట్టి ఏ ఆత్మ అయితే ఆ గొప్ప పాత నిబంధనలో యెహోవా, యూదులకి దేవుడు కావచ్చు, ముస్లిమ్స్ దేవుడు కావచ్చు, హిందువుల దేవుడు కావచ్చు, ఏ పేరు పెట్టి పిలిచినా ఏ దేవుడైతే ఉన్నాడు అనుకుంటున్నామో ఆ ఉన్నవాడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్కడే పరలోకములు ఉన్నవాడు, ఆ ఒక్కడే ఈ భూమి మీదకి మనిషి కుమ్మడిగా శరీరధారిగా వచ్చాడని ఒప్పుకునే ఆత్మలే దేవుని సంబంధమైనవి. ఎవరైతే ఒప్పుకుంటలేదో వారు ఎవరంట? వంచకులు మాత్రమే కాదు, వారు దేవునికి విరోధులు, అనగా క్రీస్తుకే విరోధులట. అయితే ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాం? దీన్ని బట్టి మనం ఎవరం? మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటున్నాను. ఏమని ఒప్పుకున్నాను? రెండో దేవుడా? తర్వాత కుమారుడు మాత్రమేనా? తర్వాత ప్రవక్త మాత్రమేనా? ఆయన కుమారుడు, ఆయన ప్రవక్త, ఆయన దేవుడు కూడా. దేవుడు దీవించును గాక. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ రాత్రి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చెను. అవును ప్రభువా, మేము ఒప్పుకుంటున్నాం, మేము నమ్ముతున్నాం, మేము దాన్ని అంగీకరిస్తున్నాం. 100% ఆ గొప్ప యెహోవాయే, ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే
ప్రజల పాపాల పరిహారం కొరకు యేసుక్రీస్తు అనే శరీరము ధరించి శరీరుడిగా, యేసుక్రీస్తు శరీరదాదిగా వచ్చాడని ఒప్పుకుంటున్నాం. అలా ఒప్పుకునే ఆత్మ దేవుని సంబంధమైందని, అలా ఒప్పుకోకపోతే అది దేవునికి విరుద్ధమైన ఆత్మ అని, క్రీస్తు విరోధ ఆత్మ అని మేము నమ్ముతున్నాం ప్రభువా. అయితే ఈరోజు మమ్మల్ని వంచులుగా ఉంచలేదు, మమ్మల్ని క్రీస్తు విరోధంగా ఉంచలేదు, కానీ మేము నమ్మునట్లుగా నీ పరిశుద్ధాత్మ మాకు సహాయం చేసింది. అవును ప్రభువా, నీవే ఈ లోకానికి మనుషులందరి కొరకు ప్రాణమిచ్చుటకు, ప్రజల పాపాలు పరిహరించడం కొరకు యేసుక్రీస్తు అనే శరీరంలోకి వచ్చిన దేవుడు ప్రభువా. శరీరధారికి వచ్చిన దేవుడు అని, క్రీస్తువనియు, ప్రభువనియు, దేవుడవనియు ఒప్పుకుంటూ మీకు సమర్పించుకుంటూ మళ్ళీ తిరిగి రాబోతున్న నీ కొరకే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము.